హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి అంశం గురించి మాట్లాడబోతున్నాను. అది ఏమిటి అంటే, మనం ఎదిగే వరకు చెవులు మూసుకోవాలి. ఎదిగాక నోరు మూసుకోవాలి. మనం ఎదిగే వరకు చెవులు మూసుకోవాలి. ఎందుకంటే ఆ దశలో మన కలల్ని చంపే మాటలు ఎక్కువగా వినిపిస్తాయి. నువ్వు చేయలేవు అనే స్వరాలు, మన శ్రమను చిన్నచూపు చూసే నవ్వులు అన్నీ మన దారిని తప్పించడానికి సిద్ధంగా ఉంటాయి. ఆ మాటలు వింటే మనం ఎదగలేం. ఆ మాటలను నమ్మితే మనం ఆగిపోతాం. అందుకే ఎదిగే దశలో నమ్మకం తప్ప ఇంకేమీ వినకూడదు. మనం ఎదుగుతున్నప్పుడు చెవులు మూసుకోవాలి. ఎదిగాక నోరు మూసుకోవాలి. ఈ ఒక్క వాక్యం ఒక కుటుంబం చూపిన పోరాటం, ఒక మనిషి నడిచిన బాట, ఒక జీవితం నేర్చుకున్న నిగూఢమైన పాఠం అది. ఎదుగుదల అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు. ఎదుగుదల అంటే పేరు రావడం కాదు. ఎదుగుదల అంటే ఒక స్థాయికి చేరడం కాదు. ఎదుగుదల అంటే నిన్నటి మనిషిని దాటుకొని రేపటి మనిషిగా మారే నిరంతర పోరాటం. ఆ పోరాటంలో శత్రువులు బయట ఉండరు. ఎక్కువగా ఇంట్లోనే ఉంటారు. స్నేహితుల రూపంలో, బంధువుల రూపంలో, మంచి చెడ్డ పేరుతో మాట్లాడే మాటల రూపంలో ఉంటారు. ఎదుగుతున్నప్పుడు చెవులు మూసుకోవాలి. ఎందుకంటే ఎదుగుతున్న దశ అత్యంత సున్నితమైన దశ. ఆ సమయంలో మనసు కొత్త కలలకు అలవాటు పడుతుంది. ఆ కలలు ఇంకా బలంగా ఉండవు. చిన్న మాటలకే కూలిపోతాయి. ఇది మన వల్ల కాదు, ఇంత రిస్క్ అవసరమా, మన స్థాయి ఇది కాదు, ఇలాంటి మాటలు వినిపించగానే కలలు కుదేలవుతాయి. అందుకే ఎదుగుతున్నప్పుడు చెవులు మూసుకోవాలి. ఇంట్లో వాళ్ళ మాటలు చాలా బాధిస్తాయి. ఎందుకంటే వాళ్ళు మనవాళ్ళు. వాళ్ళ మాటలు మనసులోకి నేరుగా దిగుతాయి. వాళ్ళు చెడ్డగా అనరు, భయంతో అంటారు. నీకెందుకు ఈ ఆలోచనలు? మన కుటుంబంలో ఎవరూ ఇలా చెయ్యలేదు. పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళ భయం నిజమే, కానీ ఆ భయం మన ఎదుగుదలకి అడ్డుగోడ అయితే అప్పుడు చెవులు మూసుకోవాలి. బయటి వాళ్ళు సలహా ఇస్తున్నట్టు మాట్లాడతారు, కానీ ఈ అవకాశం ఎలా వచ్చింది? ఇది ఎక్కువ రోజులు నడవదు. ఇంత ఎత్తుకు ఎక్కేవాళ్ళు పడిపోతారు. వాళ్ళ మాటల్లో ప్రేమ ఉండదు, పోలిక ఉంటుంది, అసూయ ఉంటుంది. మన ఎదుగుదల వాళ్లకు అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇలా ప్రతి మాటను వినాలి అనే అవసరం లేదు. ప్రతి విమర్శకు సమాధానం ఇవ్వాలి అనే బాధ్యత లేదు. ఎదుగుతున్నప్పుడు మనం చేసేది ఒక్కటే, మన పనిని నిజాయితీగా చేయడం. మాటలు వినడం మన పని కాదు, ఫలితం చూపడమే మన పని. చెవులు మూసుకోవడం అంటే అహంకారం కాదు. చెవులు మూసుకోవడం అంటే అందరినీ తక్కువగా చూడడం కాదు. అవసరం లేని మాటలకు మనసు తలుపులు మూసివేయడం. నిజమైన సలహా మౌనంగా ఉంటుంది. శబ్దంగా ఉండేది విమర్శ మాత్రమే. ఎదిగాక నోరు మూసుకోవాలి. ఎదిగిన తర్వాత మనకు 2 దారులు ఉంటాయి. 1, మన విజయాన్ని మనమే డప్పు కొట్టుకోవడం. 2, మన పనిని మాట్లాడనివ్వడం. మొదటి దారి అహంకారానికి తీసుకెళ్తుంది. 2వ దారి గౌరవానికి తీసుకెళ్తుంది. ఇంట్లో ఎదిగాక మాట్లాడితే ఏమవుతుంది? నేను సంపాదిస్తున్నాను, నా వల్లే ఈ ఇల్లు, మీరు అప్పట్లో నన్ను నమ్మలేదు. ఈ మాటలు నిజమేనైనా కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలను తెస్తాయి. నిజమైన ఎదుగుదల అంటే మన ఎదుగుదల వల్ల వాళ్ళు చిన్నవాళ్ళు కాకూడదు. మౌనం అత్యంత గొప్ప భాష. ఎదిగిన మనిషి మౌనంగా ఉంటాడు. ఎందుకంటే అతనికి నిరూపించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అతని ఫలితం మాట్లాడుతుంది. ఎదుగుతున్నప్పుడు ఓపికగా భరించడం, ఎదిగాక వినయంగా ఉండడం, ఒకరి ఎదుగుదలలో ఇంకొకరి గౌరవం తగ్గకుండా చూసుకోవడం. ఇది నేనిలా ఫ్యామిలీ తత్వం. మధ్యతరగతి ఇంట్లో ఎదుగుదల ఎప్పుడూ కలలతో మొదలవదు, అవసరాలతో మొదలవుతుంది. అద్దె ఇంటి గోడల మధ్య, అప్పుల లెక్కల మధ్య, పిల్లల ఫీజుల టెన్షన్ల మధ్య, రేపటి భోజనం గురించి ఆలోచనల మధ్య మొదలవుతుంది. అలాంటి ఇంట్లో ఎవరో ఒకరు
నేను ఇంకాస్త ఎక్కువగా చెయ్యాలి అని అనుకుంటే మొదట ఎదురయ్యేది ప్రోత్సాహం కాదు, అనుమానం. తండ్రి మాటలు గట్టిగా ఉంటాయి, ప్రేమ కనిపించదు. కానీ ఆయన మాటల్లో భయం దాగి ఉంటుంది. ఈ దారి ప్రమాదం, మనకున్న దానితో సంతృప్తి పడాలి అని. అవి అడ్డుపడే మాటలే అయినా అనుభవం నుంచి పుట్టిన భయాలు. కానీ ఆ భయాలు మన రెక్కలు విరిస్తే అప్పుడే చెవులు మూసుకోవాలి. తల్లి మౌనం కనిపించని త్యాగం. తల్లి ఎక్కువగా విమర్శించదు, కానీ ఆమె కళ్ళలో భయం ఉంటుంది. పిల్లాడికి ఎందుకు ఈ తాపత్రయం? ఇంటికి ఏమైనా ప్రమాదమా? ఆమె మౌనం కూడా ఒక విమర్శే. ఆ మౌనాన్ని గౌరవించాలి. కానీ ఆ మౌనం మన దారిని ఆపితే చెవులు మూసుకోవాలి. భార్య చేసే విమర్శలు చాలా బలంగా ఉంటాయి. ఎందుకంటే ఆమె రేపటి భద్రత గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడున్న ఉద్యోగం చాలు కదా, పిల్లల భవిష్యత్తు ఏమిటి? అవి కలలపై దాడులు కావు, భద్రత కోసం చేసిన పోరాటం. కానీ ఆ పోరాటం మన ఎదుగుదలకు సంకెళ్ళి వేస్తే చెవులు మూసుకోవాలి. ఎదుగుతున్న దశలో ఒంటరితనం సహజం. ఎవరికీ మన భావం అర్థం కాదు, ఇంకెవరికి మన కలల బరువు తెలియదు. ఆ ఒంటరితనంలోనే మనం బలపడాలి. చిన్న విజయం వచ్చినా విమర్శలు పెద్దవే. ఇది తాత్కాలికం, ఇంకా చూద్దాం. ఆ మాటలు మన ఆనందాన్ని దొంగిలిస్తాయి. ఆనందాన్ని కాపాడుకోవడానికి కూడా చెవులు మూసుకోవాలి. మొదటి ఎదుగుదల వచ్చినప్పుడు నోరు తెరవాలని ఉంటుంది. చూశారా, నేను చెప్పలేదా? అప్పుడే మన ఎదుగుదల కూలిపోతుంది. నోరు అదుపులో పెట్టుకోవడమే నిజమైన పరీక్ష. ఇంట్లో గొప్పగా మాట్లాడితే మనసుల మధ్య దూరం పెరుగుతుంది. మన ఎదుగుదల వల్ల వాళ్ళు చిన్నవాళ్లుగా అనిపిస్తే ఆ ఇంట్లో బంధాలు నిలబడవు. డబ్బు రావచ్చు, స్థాయి పెరగవచ్చు, కానీ విలువలు పోతే ఎదుగుదల వ్యర్థం. మౌనం విలువలను కాపాడుతుంది. బయట మన విజయం గురించి మనమే మాట్లాడితే అది ప్రచారం అవుతుంది, గౌరవం కాదు. మన పని మాట్లాడనివ్వాలి. అహంకారం ఒక్కసారిగా రాదు, చిన్న మాటలుగా మొదలవుతుంది. నేను లేకపోతే వీళ్ళు ఏమయ్యేవాళ్ళో. ఇదే పతనానికి మొదటి అడుగు. మౌనం మన బలహీనత కాదు, అది బలానికి గుర్తు. ఎక్కువగా మాట్లాడేవాళ్ళు నిరూపించాలి అని అనుకుంటారు. తక్కువగా మాట్లాడేవాళ్ళు ఇప్పటికే నిరూపించారు. మన మౌనం పిల్లలకు పాఠం కావాలి. ఎదిగాక కూడా వినయంగా ఉండేలా ఆ పాఠం ఉండాలి. ఎక్కువ మాట్లాడి అహంకారంతో పాడైన కుటుంబాల కథలు ఎన్నింటినో మనం చూసి నేర్చుకోవాలి. నిలిచిన కుటుంబాల్లో ఒకే లక్షణం ఉంటుంది, అది మౌనం. ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారో మాట్లాడరు, ఎవరెవరు త్యాగాలు చేశారో చెప్పుకోరు. మనసు ఎదిగితే మాటలు తగ్గుతాయి, మాటలు తగ్గితే అహంకారం తగ్గుతుంది. జీవితం చివరికి ఒక్కటే చెబుతుంది, ఎదుగుతున్నప్పుడు పట్టుదల, ఎదిగాక వినయం ఉండాలి అని. మనం ఎదుగుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళ విమర్శలు అయినా బయటి వాళ్ళ విమర్శలు అయినా వినకుండా చెవులు మూసుకోవాలి. ఎదిగాక మన విజయం మాట్లాడకుండా మన నోరు మూసుకోవాలి. ఇదే మనిషిని నిలబెట్టే సూత్రం. ఇదే నేనిలా ఫ్యామిలీ జీవనతత్వం. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.